చిత్తూరు జిల్లా నింద్ర మండలంలోని పనిచేయు గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎంపీడీఓ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నింద్ర మండలం కార్యదర్శి సల్మాన్, గ్రీన్ అంబాసిడర్ జిల్లా నాయకులు రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలపైన స్థానిక ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2018 నుంచి ఇప్పటి వరకు కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా కార్మికులు పంచాయతీ గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు పూర్తిగా కొన్ని పంచాయతీల్లో జీతాలు పడలేదు. కొన్ని పంచాయతీల్లో మాత్రం 3 నెలలు 4 నెలలు జీతాలు పడడం జరిగిందే కానీ పూర్తి స్థాయిలో మాత్రం జీతాలు పడలేదు. ఈరోజు ఆన్లైన్లో ఉన్నటువంటి పేర్లో కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింకప్ లేని బ్యాంక్ అకౌంట్స్ కూడా ఈరోజు పనిచేయడం లేదు. కాబట్టి అవన్నీ కూడా స్థానిక కార్యాలయంలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టి వాళ్ళ సమస్యలను మొత్తం ఆన్లైన్లో కూడా రెక్టిఫై చేసి వాళ్ళకి జీతాలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగానే పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికులకి గుర్తింపు కార్డులు ఇచ్చి, యూనిఫామ్ అంతా కూడా ఇచ్చి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో కలెక్టర్ కార్యాలయం కూడా ఎంపీటీసీ స్థానిక ఎన్నికలు అయిన వెంటనే వీళ్ళ సమస్య పైన కలెక్టర్ కార్యాలయం కూడా దృష్టికి తీసుకెళ్లేదని కూడా మేము సిద్ధం ఉన్నామని ఏఐటీసీగా తెలియపరుస్తాం.